సముద్రంలో బోటు గల్లంతు ఘటనలో సురక్షితంగా బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారి చిన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు పరామర్శించారు. ఈ మేరకు శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన మాధవ్ మత్స్యకారుడిని పరామర్శించి ఘటనపై ఆరా తీశారు. వేటకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలను చిన్నా క్లుప్తంగా వివరిస్తూ తన తోటి మత్స్యకారులు కళ్ళెదుటే గల్లంతయ్యారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనతో వేటకు వచ్చిన కుటుంబ సభ్యులు ఏమైపోయారో అంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. చిన్న భార్య కూడా జరిగిన ఘటనను వివరిస్తూ బాధను వ్యక్తం చేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విశాఖలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. వేటకు వెళ్లే బోట్ల జియో ట్యాగ్ అమర్చడం ద్వారా బోటు కదలిక సమాచారం తెలుస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రమాదాలు జరిగేటప్పుడు సమాచారం సంబంధిత శాఖలకు త్వరగా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుహాసిని ఆనంద్, సురేంద్ర మోహన్, పొలిమేర శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, ములకలపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన కార్య చిన్నాన్ని కలవడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఒక మృత్యుంజయుడిగా బయటపడటం జరిగింది. తనతో పాటు మిగతా 6 ఎవరైతే తన తోటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కోల్పోవటం జరిగింది. అయినా కూడా తన ధైర్యాన్ని విడవకుండా అందరూ రక్షించే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తను చిన్న మొత్తం వివరించాడు. చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. సుమారు ఒక 20 గంటల పాటు సముద్రంలో ఆ విధంగానే రక్షణ కోసం ఆ విధంగా వేచి ఉండటం ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తుంది. కేవలం 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నాడు. కానీ ఏ తప్ప కానీ, ఏ బోటు కానీ, ఏ షిప్ కానీ రాకపోవడం ఏదైతుందో చాలా దురదృష్టకరం. అలాగే సమాచారం అందకపోవటం ఏదైతుందో మరింత బాధాకరం. ఆ విధంగా సమాచారం సకాలంలో అంది ఉంటే కోస్ట్ గార్డ్ కానీ, హెలికాప్టర్ కానీ వెళ్ళి వాళ్ళు రక్షించుండేది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ స్థైర్యాన్ని కోల్పోకుండా అందరూ కూడా ఆ ప్రయత్నం చేయటం, 6 కలిసి ఉండటం, అందరూ కలిసి షిప్ దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఒక ప్రయత్నంతో వెళ్ళటం, 4 ఆగిపోవటం, ఒకళ్ళు ఆ షిప్ ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయటం, అప్పటికే వాళ్ళు గల్లంత అయిపోవటం, ఆ విధంగా జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఎప్పుడు కూడా వినలేదు. ఆ విధంగా జరిగింది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం తీసుకుంటుందని భావిస్తున్నాను. అందరం కలిసి ఈ యొక్క రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో బోట్లో వాటిపైన మానిటరింగ్ సిస్టమ్ ఏదైతుందో మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. ఇవాళ జిఎస్టీ మన ఏదైతే వాళ్ళ సంబంధించిన జియో ట్యాగింగ్ బోట్స్కి, అలాగే శాటిలైట్ ఫోన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత కూడా బోట్ ఎక్కడుంది, గల్లంత అయిపోయిన తర్వాత సమాచారం వచ్చే విధమైన సిస్టమ్స్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కుటుంబాలందరికీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి సరిగిన కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చిన్న చిన్న పిల్లలే, వాళ్ళందరినీ కూడా వాళ్ళ చదువు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఉపాధి అన్నిటికి కూడా ప్రభుత్వం చూస్తుంది. ఆ విధమైన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తాయి. ఆ విధంగా మేము కూడా మాట్లాడి మా తోచిన సాయం తప్పనిసరిగా చేస్తాం. అలాగే ప్రభుత్వం సాయం కూడా పూర్తి స్థాయిలో అందేటట్టు, ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాం. కార్య చిన్న యొక్క ధైర్యాన్ని ఈ సందర్భంగా మనం కూడా మెచ్చుకోవాలి. ఆ విధంగా పోరాటి ఆ విధంగా షిప్ ఎక్కడం ఏదైతుందో తనని కలిసిన తర్వాత మాకు కూడా ఆ విధంగా అనిపించింది. తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితి ఇంకొవరికి రాకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకొని ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. మొన్న మన విశాఖ జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో కారి చిన్నగారు ఒకరే మృత్యుంజయులుగా బ్రతికారు. ఆయన ఈరోజు మన శీలానగర్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరామర్శించడానికి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులంతా వచ్చి డాక్టర్ గారి సమక్షంలో ఆ కారి చిన్న గారిని పరామర్శించారు. మరి ఏ విధంగా ఈ యొక్క బోటు ప్రమాదం జరిగిందో కారి చిన్న గారు మనం చెప్పారు. చాలా హృదయ విధాకరమైన సంఘటన జరిగింది. కొత్త బోట్ అట. ఈ మధ్య ఆయన భార్య పిల్లలు బంగారం అది తాకట్టు పెట్టి, పుస్తల తాడు తాకట్టు పెట్టి 25 లక్షలతో కొత్త బోటు కొన్నారు. సుమారు 5 లక్షలు దానికి పెట్టుబడి అయింది. మొత్తం 30 లక్షలు పెట్టుబడి పెట్టి అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారి 2 అబ్బాయిలు, అతని చిన్నగారి వియ్యంకుడు, ఒక ఫ్రెండ్, అందరూ కూడా మరి బోట్లో వెళ్ళడం జరిగింది ఫిషింగ్కి. వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా సుమారు 12 గంటల పాటు సముద్రంలో ఈదారు. వాళ్ళు ప్రాణాలతో మరి అరచేతిలో పట్టుకొని బ్రతికారు. చిన్నగారు చాలా బాధపడుతూ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని మా రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ పివిఎన్ మాధవ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి యొక్క చదువులు కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వారి యొక్క కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి వాళ్ళు విన్నవిస్తే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అందరికీ కూడా భరోసా కల్పించి వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలకలపల్లి ప్రకాష్ గారు, పొలిమేర శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, ఇలా అందరూ, సుహాసిని ఆనంద్ గారు అందరూ కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు కూడా పేషెంట్కి మరొక 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్లో చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇక త్వరగా కోలుకోవాలని, ఎవరైతే మృతి చెందారో ప్రమాదంలో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు బీజేపీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.